మత్తయి రాసినటువంటి సువార్త, అందరూ కూడా ఒకసారి బైబిల్ తెరవండి. మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. ఆ శిష్యులు వెళ్ళి చూడండి, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి. చాలా ఇది మూలవాక్యం. ప్రభు యొక్క ఘనమైనటి వాక్యమును బట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటి లేక ఇక్కడ సమయపడినటి వాక్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసరి అని ఇక్కడ రాయబడింది. యేసు ఏమి ఆజ్ఞాపించాడు, యేసు ప్రభు వారికి శిష్యులు ఏం చేశారు అనే దాన్ని మనము ఆలోచన చేస్తే, ఈ యొక్క 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములో ఒక ఊరేగింపుని మనము చూస్తూ ఉన్నాము. ఏంటి ఊరేగింపు అని అంటే, మనం కొంచెం ముందుకు వెళ్ళాలి. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసేటేంటి, ముందు యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము రావటం జరిగింది. యెరూషలేము వచ్చి ఆ యెరూషలేము యొక్క పట్టణమంతా కూడా ఆయన తన శిష్యులైన వారితో ఇంకా మరి కొంతమంది బృందముతో ఊరేగింపు మనం చూస్తాం. ఆయన ఎలాగ ఊరేగించాడు, ఊరేగింపు జరిగిందంటే, ఒక గాడిదను లేక ఒక గాడిద పిల్లలు మనం చూస్తాం. దాని మీద ఆయన ఎక్కి యెరూషలేము యుగంలో ఉన్నటువంటి వారందరూ కూడా చూసేలాగున ఆ పట్టణంతో సంచారం చేసి తిరిగినట్లుగా గాడిద మీద వెళ్ళినట్లుగా మనము చూసుకున్నాం. ప్రియమైన వారులారా, ఆలోచించండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఊరేగించడానికి లేక ఊరేగింపుకి ఒక కారణం కూడా ఉంది. అదేంటంటే, అదొక ప్రవచనం. ఈ ప్రవచనం జకరియా గ్రంథంలో జకరియా ఈ లోకానికి రక్షకుడుగా పుట్టబోతున్నట్టు యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ, ఆయన సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థము నిమిత్తమే సిలువలో బలి అవ్వక ముందు మొట్టమొదటిగా యెరూషలేములో గాడిద పిల్లలు ఎక్కి ఆయన ఏం చేస్తాడో తెలిసి తిరుగుతాడు, ఊరేగింపు జరుగుద్ది. అనంతరము తర్వాత యేసు సిలువలో అనంతరం అంటే వెంటనే కాదని ఒక కొన్ని దినాలు లేక రోజులు తీసుకుని తర్వాత ఆయన సిలువలో యేసుని బలియాగం అవబోతున్నాడని ప్రవచనాలు మనకు ఉన్నాయి. అయితే ఇక్కడ మనము ఈ జకరియా గ్రంథము 9వ అధ్యాయంలో
ఒకసారి చదివింది 9వ వచనం అనుకుంటున్నాను. సియోను నివాసులారా, 9వ అధ్యాయము 9వ వచనం ఏముంది? సియోను నివాసులారా. బహుగా సంతోషించుడి. ఎవరంటే సియోను నివాసులు అంటే యెరూషలేము నివాసులే. యెరూషలేము నివాసులే సియోను నివాసులు. సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి. మీరు మీ యొక్క పట్టణమంతా సంతోషించండి, గ్రామమంతా సంతోషించండి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసంగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును, ఇదిగో నీ రాజు నీతిపరుడును. రక్షణ గలవాడును. ఇక్కడ నీ రాజు నీతిపరుడు అంటే యేసు ప్రభుని గురించి చెప్తూ మీ రాజు యెరూషలేములో ఉన్న ప్రజలారా, యూదాలో ఉన్న ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలారా, మీ రాజు అంటే ఆయన రాజు, యేసు ప్రభు రాజు, నీతిపరుడు, రక్షణ గలవాడు. నీతిపరుడులో మరొక మాట ఏంటండి? రక్షణ గలవాడు. రక్షణ గలవాడు అంటే మీకు రక్షణ ఇవ్వబోతున్నాడు. చూడండి, రక్షణే కాకుండా ఆయన ఎవరంటే దీనుడై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడు. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ఏమండి, ఇది ఎక్కడ మాట? పాత నిబంధనలో జకర్యా అనేటువంటి వాడు ప్రవచించిన ప్రవచనం. ఇప్పుడు యేసు ప్రభుని వారు ఎక్కడ ఊరేగించబడుతున్నాడంటే అది కొత్త నిబంధనలో. అంటే ఇంకా కొత్త నిబంధన రాబోతుంది. కొత్త నిబంధనలో అంటే సుమారుగా చాలా సంవత్సరాల కిందట జరిగినది రోజులు గడిచిన తర్వాత ఈ ప్రవచనం నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 100 సంవత్సరాలే జరిగాయి. ఈ జకర్యా గ్రంథంలో చెప్పబడిన ఈ ప్రవచనం ఆయన దీనుడై, ఆయన నీతిపరుడై, గాడిద పిల్ల ఎక్కి ఆయన సియోనులో తిరుగుతాడు, యెరూషలేములో తిరుగుతాడు అనేటువంటి మాట ప్రవచనం. ఈ ప్రవచనం నెరవేర్చబడాలి అని అంటే యేసు ప్రభులు వారు ఏం చేయాలి తెలుసా? ఆయన రాజుగా ఏం చేసుకోవాలి? ప్రకటించుకోవాలి. కనుక రాజు అయితే గుర్రం ఎక్కి రావాలి, కానీ గాడిద ఎక్కి రావడం ఏమిటి అని ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, గాడిద చూద్దాం. ఇక్కడ గాడిద ఎక్కి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, గాడిద ఇలువలేనిది గాను, గాడిద ఒక బానిసత్వము గాను, గాడిద ఒక బరువు ఎత్తుకునేది గాను, గాడిద ఒక బరువు మోసేది గాను కనబడుతుంది. అయితే యేసు ప్రభుల వారు ఆయన తగ్గించుకున్న వారిగా కనబడుతున్నాడు. గాడిద మీద ఎక్కడమే తగ్గించుకోవడం. గుర్రము మీద కాదు ఆయన వచ్చింది. రాజులాగా ఆయన ఒక రాజులాగా గుర్రం మీద రాలేదు, కానీ ఆయన రాజు అయ్యన్నాడు. కానీ భూమి ఉన్న ప్రజలందరూ కూడా తగ్గించుకున్న రాజుగా, దీనుడైన రాజుగా, నీతిమంతుడైన రాజుగా మనకి యేసు ప్రభువు వారు తన బ్రతుకున్న కాలంలో శిలువకు ముందుగా ఆయన ఏం చేయబడ్డాడంటే యెరూషలేము యొక్క అనగా ఆ ప్రాంతంలో, ఆ చోటులో ఆయన ఏం చేశాడంటే ఆయన గాడిద పిల్లలు ఎక్కినట్లుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ ఇందాక ఒక మూలవాక్యాన్ని మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాము అంటే, శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసేది. శిష్యులు వెళ్ళి యేసు చెప్పినది ప్రకారము లేక ఆజ్ఞాపించిన ప్రకారం చేశారటండి. శిష్యులు వెళ్ళి ఏం చేస్తారో మనం చూద్దాం. మొట్టమొదటిదిగా యేసు ప్రభు ఏం చెప్పాడు అనగా ఆయన శిష్యులైన వారు మరి ఏం చేశారు అని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు ఏం చెప్పాడు ఏంటంటే ఆయన ఒక గ్రామమునికి వెళ్ళమన్నాడు. గ్రామమునికి వెళ్ళండి అన్నాడు. మొదటి మాట గ్రామమునికి వెళ్ళండి. అందరూ స్తోత్రం చెప్పండి.
గ్రామమునికి వెళ్ళండి. ఎందుకు గ్రామానికి వెళ్ళాలి అని మనం ఆలోచన చేస్తే ఎక్కడ 21వ అధ్యాయములోనే మనకి 21వ అధ్యాయములోనే ఆయన చెప్తాడు. ఆ మాట మనం గమనిస్తే ఆయన చెప్పిన మాట ఒకసారి మనం చదువుదాం. మీ ఎదుటనున్న ఆ 2వ వచనంలో మీరు ఎదుటిన గ్రామమునకు వెళ్ళుడి. దేవునికి స్తోత్రం. ఎందుకు వెళ్ళాలి, దేని కొరకు వెళ్ళాలి అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథములో ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయములో 5 నుంచి 10 వచనాలు ఒకసారి మనం చదువుదాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి చూడండి, వారికి ఆజ్ఞాపించదేవగా. యేసు ప్రభు పంపినప్పుడల్లా ఆయన ఆజ్ఞాపిస్తూ ఉండేవాడు. ఆ ఆజ్ఞ ప్రకారంగా తన శిష్యులైన వారు చేసుకుంటూ వెళ్ళేవారు. మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకూడి సమరయుల ఏ పట్టణంలోనికైనా ప్రవేశించకూడదు, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల వద్దకు వెళ్ళిడి. ఏమంటే నశించున్న గొర్రెల దగ్గరికి వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించుదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి. చనిపోయిన వారు లేపుడి. మరి కుష్ఠరోగులు శుద్ధులుగా చేయుడి. దెయ్యములను ఎలగొట్టుడి. ఉచితముగా పొంది తిరిగి ఉచితముగా ఇవ్వండి. మీ సంచలలో బంగారమునైనను వెండినైను రాగినైను ప్రయాణము కొరకు జాలునైనను 2 అంగీలనైను చెప్పులనైనను చేతికర్నైను సిద్ధపరచుకుని పనివాడు తన ఆహారమునకు పాత్రుడు. ఇంకా కొంచెం ముందుకు వెళదాం. మరియు మీరు ఏ పట్టణంలోనైనా మరి గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళే వరకు అతని ఇంటిని బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుడి. ఆ ఇంటి వారికి సుమ్మని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైతే మీ సమాధానం దాని మీద వచ్చును. అది యోగ్యమైనదైతే మీ సమాధానము, అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకునగా మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమును విడిచిపోయినప్పుడు మీ పాదతులు తులిపివేయడి. విమర్శన దినమందును ఆ పట్టణము గతి కంటే సొదొమ కుమారుల ప్రదేశములను గతి వారదగినదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మనం గమనిద్దాం. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వచనంలో అలా యేసు ప్రభు తన శిష్యులు పిలిచి ఆజ్ఞాపించాడు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, మీరు వెళ్ళి ఏం చెప్పారంటే మీ ఎదుటిన్న గ్రామంలోకి వెళ్ళండి అని చెప్పాడు. ఆయన గ్రామంలోనికి వెళ్ళండి అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, గ్రామంలోనికి ఎందుకు వెళ్ళాలి మీకు అర్థమైనా? గ్రామంలోనికి ఎందుకు వెళ్ళాలంటే ప్రజలు ఉంటారు అక్కడ. మీకు అర్థమవుతుందా? గ్రామంలోనికి అనగా ప్రజలు ఉంటారు, అక్కడికి వెళ్ళాలి. అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీ ఎదుటి గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. మీరు వినాలి. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? అది ఒక ఫ్యామిలీ అనమాట. గాడిద పిల్ల అంటే అర్థం ఏంటండి? మీ అబ్బాయి మీరు అని అంటే అర్థం ఏంటి? మీ ఫ్యామిలీయే కదా, అంతేనా? గాడిద పిల్ల అంటే అవును. యేసు ప్రభు వారు మనుషులను కొన్ని చోట్ల కొన్ని వాక్యాలలో మనలను ఎలా పోల్చాడండి? గాడిదలుగా పోల్చాడండి. మీకు అర్థమవుతుందా? అయితే ఇప్పుడు మీ ఎదుగుతున్న గ్రామానికి వెళ్ళండి అని చెప్పినప్పుడు వెళ్ళిన తర్వాత ఏం చేయాలనే విషయం కూడా మనం తర్వాత మాట్లాడుకుంటాం. అయితే అక్కడ గాడిద పిల్ల ఒక ఇంటి ముందు కట్టబడి ఉంటుంది. మీకు అర్థమవుతుందండి? దాన్ని కట్టబడిన గాడిద పిల్లని తీసుకురామని చెప్పాడు, ఇడిపించుకురామని చెప్పాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనం ఇంతకు ముందు చదువుకున్నట్టు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 5 నుంచి 17వ వచనంలో చూసిన భాగం ఏంటంటే,
మొదటిగానే అంటే ఇది 21వ అధ్యాయములో యేసు ప్రభులు వారు ఆ గాడిద పిల్లను ఇడిపించి రమ్మన్న దానికంటే ముందుగా ఈ 10వ అధ్యాయం జరిగింది. ఈ యొక్క జరిగిన భాగంలో చూస్తే వీళ్ళని ఏం చేశాడంటే గ్రామాలకు పట్టణాలకు ఏం చేశాడు, సువార్తను ప్రకటించండి. ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణంలో ఉన్న ప్రజలందరికీ, ప్రతి ఫ్యామిలీకి, ప్రతి కుటుంబానికి సువార్త లేక దేవుని రాజ్యాన్ని ప్రకటించండి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఒక మాట జారీ చేశాడు. అదే చెప్పాడు, ఏమన్నా ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల వద్దకు వెళ్ళకుడి, మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ప్రకటించుడి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకా ఆయన చెప్పిన ప్రకారముగా వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ఇల్లు అయితే యోగ్యంగా ఉంటుందో, ఏ ఇల్లు అయితే సమాధానంగా ఉంటుందో, ఏ ఇల్లు అయితే మిమ్మల్ని చేర్చుకుంటుందో, ఎవరు చేర్చుకుంటుంది? ఎవరిని? యేసు ప్రభునా? లేకపోతే ఆలోచించండి. మొదటిగా యేసు ప్రభు శిష్యులైన వారు మిమ్మల్ని ఏ ఇంటి వారది చేర్చుకుంటారో, ఏ గ్రామస్తులు చేర్చుకుంటారో, ఏ ఇంటి వారది వాక్యం వింటారో, ఏ యొక్క గ్రామంలో ఉన్న ప్రజలు చేర్చుకుని మీరు చెప్పేటంటే నా మాటలు, నా రాజ్య సువార్త ఎవరైతే వింటారో వారింటిలో ఏముంటుంది? సమాధాన పాత్ర ఉంటుంది, సమాధాన పాత్ర ఉంటుంది. ఒకవేళ నాకు ఇష్టం లేదు, నాకు అక్కర్లేదు, నాకు ఈ యొక్క వాక్యం వద్దు, నాకు ఈ మాటలు వద్దు, యేసు నాకు అక్కర్లేదు అనేటువంటి పరిస్థితులు వాళ్ళు తీసుకొస్తే మీతోటి ఏమో చేస్తారండి, మీరు ఏది ప్రకటించారో, ఏది చెప్పారో, ఏ మాటలు మాట్లాడారో ఆ మాటలు లేకపోతే ఆ సమాధానమైన సువార్త ఏం చేయబడుతుందంటే తిరిగి ఏమవుతుంది? మీ ఎంట వచ్చేస్తుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాంతోపాటు మరొక మాట మనము ధ్యానం చేద్దాం. ఇది ఇలాగే ఉంచండి. ఇదే మత్తయి సువార్తలో 28వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇదే అధ్యాయము 28వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుదాం. చదవండి. 17వ వచనం నుంచి కదమ్మా, చదవండి. చూచి వారు ఆయనను చూచి ఆయనకు మొక్కి కొందరు సందేహించుడి. అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుటినో వాటి నుంచి గైకొనవలెనని వారికి బోధించి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటానని వారితో చెప్పాను. ఇక్కడ కూడా మనకి ఏం కనపడుతుంది? సేమ్ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పబడిన విషయాల్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, నా రాజ్యాన్ని అనగా కట్టండి, నేను సదా మీతో ఉంటాను, అనేక మంది నాకు శిష్యులుగా చేయండి, అనేక మంది నాకు బిడ్డలుగా చేయండి, అనేక మందిని ప్రభు యొక్క ఘనమైన నామమును ప్రకటించండి అని చెప్పేసి ఇక్కడ కూడా తెలియజేస్తున్నాడు. ఈ యొక్క మత్తయి సువార్త 10వ అధ్యాయం 5 నుంచి 15 వచనములలోను, మత్తయి సువార్త 28వ అధ్యాయము 17 నుంచి 20 వచనములలోను చూసినటువంటి భాగాన్ని మనం ఆలోచన చేస్తే యేసయ్య ఆ యొక్క మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వచనములో చెప్పిన మాట ఏంటంటే శిష్యులకు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము వారు చేశారు అన్నట్లుగా చూస్తుంది. అంటే ఏం చేస్తారంటే అనగా మీ ఎదుటిన్న గ్రామంలోనికి మీరు వెళ్ళండి అంటే యేసు ప్రభు అనగా కొద్ది రోజుల్లో సిలువ వేయబడతాడు, కొద్ది రోజుల్లో ఆయన సమాధి చేయబడతాడు, ఆయన తర్వాత లెగుస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఈ తర్వాత యొక్క బాధ్యత ఏంటో తెలుసంటే గ్రామాలలోకి వెళ్ళాలి, పట్టణాలలోకి వెళ్ళాలి. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు, యేసు ప్రభు వారి యొక్క సేవకులు వెళ్ళి ఏం చేయాలంటే ఆ గ్రామంలో ఉన్నటి ఆ కుటుంబాలు లేకపోతే అనగా ఆ యొక్క ప్రజలకు సువార్త చేయాలి. అయితే వారు ఎలా ఉన్నారు అంటే దేవుని బిడ్డలారా కట్టబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే
అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసండి, మీ ఎదుటిన్న గ్రామంలోనికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని మీరు ఏంటంటే వాటిని ఇప్పిని నా ఎదురు తీసుకురండి అని పంపిస్తాడు. కాబట్టి 21వ అధ్యాయంలో ఒకసారి మనం ఈ మాట చదువుకోవచ్చు. చదువుదామా? 2వ వచనం చదువుకోండి ఒకసారి. మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న చూడండి, మీ ఎదురున్న గ్రామంలోనికి వెళ్ళండి. ఒకటి కట్టబడి ఉన్న రెండవది కట్టబడి ఉన్న గాడిదయు దాంతోనున్న గాడిద పిల్లయు నీకు కనబడెను. అది రెండవది. వాటిని విప్పి నా యొద్దకు తోలి మూడవ మాట ఏంటండి, వాటిని ఇప్పి. నాలుగవది ఏంటండి, నా దగ్గరికి తోలుకుని రండి, లేకపోతే తీసుకురండి. ఇదండి 4 మాటలు. 1 గ్రామానికి వెళ్ళండి, 2 కట్టబడిన గాడిద పిల్లలు తీసుకురండి, వాటిని ఇప్పండి, 4వది ఏంటో తెలుసంటే నా వద్దకు తీసుకురండి. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుడి పిల్లలారా, మీరు అందరూ గమనించండి, గాడిద పిల్ల ప్రస్తుతానికి మనందరము అయ్యున్నాము. గాడిద పిల్ల మన కుటుంబంలో అయ్యున్నాము. అంటే ఒక ఫ్యామిలీగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గ్రామములో నివసిస్తున్న, పట్టణాలలో నివసిస్తున్న, దేశంలో నివసిస్తున్నట్టు ప్రజలందరి దగ్గరికి యేసు ప్రభు వారు ఎవరిని పంపించారో తెలుసండి, తన సేవకులైన వారిని పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే మనం మొదటిగా చెప్పుకున్న మాట, గ్రామములకు వెళ్ళండి, నా రాజ్య సువార్త చెప్పండి, నేనేమై ఉన్నానో చెప్పండి, నేను ఎందుకు వచ్చానో చెప్పండి. అనగా ప్రజలను ఏం చేస్తారంటే, నా యొక్క వార్తను వారికి వినిపించండి, నా శిష్యులుగా చేయండి, వారి జీవితాలు మార్చబడినట్లుగా చేయండి అని గ్రామములోనికి వారిని పంపించినట్లుగా మనం చూస్తాం. అయితే రెండోది ఏంటంటే, వెళ్ళిన తర్వాత, ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కనబడతాది ఏంటంటే, కట్టబడిన గాడిద పిల్ల. దేవుని బిడ్డలారా, ఈ గాడిద పిల్లల గురించి కొన్ని సంగతులు మనం చదువుకుందాం. లూకా సువార్త చదువుదాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం వరకు చదవండి. అందరూ గమనించండి. లూకా సువార్త 13వ అధ్యాయము 10 నుంచి మనం చదువుకోవచ్చు. 16వ వచనాలు ఏమని, విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అతడు ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడ లేకుండా ఉండెను. యేసు ఆమెని చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచి చేతులుంచగానే చక్కగా నిలవబడి దేవుని మహిమ పరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కొంచెం ఎక్కడ దాకా చెప్పాను? సరే, 16వ వచనం వరకు కూడా చదువుకున్నాం. స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి పని చేయదగిన 6 దినములు కలుగు గనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పిండు. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన యుద్ధనైనను, చూడండి, విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడిద వద్దనుండ ఇప్పి తోలుకిని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి ఈడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం కనపడుతున్నాం, కట్టబడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. 18 ఏండ్ల నుండి కట్టబడి ఉందంటండి. ఎవరు కట్టేశారు అంటే, 18 ఏండ్ల నుంచి
అని మనం ఆలోచన చేస్తే సాతాను కట్టేశాడు. సాతాను బంధకాలలో ఉందండి. అవును, ప్రస్తుతానికి లోకమంతా కూడానండి, దేవుని బిడ్డరా, లోకమంతా కూడా ఎలా ఉందంటే సాతాను బంధకాలలో కట్టబడి ఉన్నది. లోకమంతా కూడా సాతాను యొక్క బంధకాలలో కట్టబడి ఉంది. అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన ఆలోచనలు, అంటే అందరూ కూడా కట్టబడి సాతాను చేత కట్టబడాడు. అంటే మీకు ఒక మాట అర్థం అవ్వాలంటే, ఆది కాండంలోనే ఆదాము హవ్వలను మోసపరిచింది ఎవరు? సాతాను. ఆ రోజు నుంచి కూడా వారికి పుట్టిన సంతానం అనబడిన లోకమంతటిలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరి చేత కట్టబడ్డారంటే ఆ యొక్క సాతాను యొక్క బంధకాలలో ఉన్నారు. వాడు చెప్పినట్లుగానే చేస్తున్నారు, వాడు నడవనట్లుగానే నడుస్తున్నారు, వాడు తిట్టమన్నట్లుగానే తిడుతున్నారు, వాడు పాపం చేయమన్నట్లుగానే చేస్తున్నారు. ఆడి ఆలోచనలే, వాడి ఉద్దేశాలే, వాడి యొక్క, ఎందుకంటే ఆడి అధికారం కిందకు వచ్చేసారు. వాడు ఏం చేశాడంటే అలాగే కట్టేశాడు కనుక, ఒకవేళ ఇడిపించుకుని వెళదామని అంటే వాళ్ళకి శక్తి లేదు కనుక, ఇడిపించడానికి ఎవరికి కూడా అధికారం లేదు కనుక, ఇడిపించడానికి కట్టబడి ఉన్నటువంటి ఆ ప్రజలను లేక గ్రామాలను, దేశాలను అనగా యేసు ప్రభువు వారు ఏం చేశాడంటే తెలుసండి, ఆయనే భూమి మీద దిగి వచ్చి ఆయన ఏం చేశాడంటే ప్రజలందరినీ కూడా రక్షించడానికి రక్షకుడు మరి కల్వరిలో తన ప్రాణాన్ని పెట్టి తన రక్తం ద్వారా ఇడిపించాడు. ఇడిపించిన వార్త, ఇడిపించిన విషయం అనగా ఇడిపించిన పరిస్థితులు ఎవరికి అధికారం ఇచ్చాడు, ఎవరికి అప్పగించాడంటే అనగా భూమి మీద ఉన్న తన సేవకులైన దైవ సేవకులకి ఇచ్చి, మీరు వెళ్ళి నా గురించి ప్రకటించండి. వారి యొక్క పాప బంధకాల నుంచి, సాతాను యొక్క బంధకాల నుంచి, అపవాది యొక్క బంధకాల నుంచి మీరేం చేస్తారంటే నా యొక్క శిలువ రక్తాన్ని ప్రకటించి, నా సువార్త ప్రకటించి, నా మరణ వార్తను ప్రకటించి, నా యొక్క పుట్టిన యొక్క వార్తను ప్రకటించి, నేను తిరిగి అనగా సమాధిలోంచి లేచిన వార్తను ప్రకటించి వాళ్ళకి ఏం చేస్తాను, విముక్తిని కలిగించినట్లుగా నేను వచ్చానని చెప్పేసి వాళ్ళని కట్టబడి ఉన్నట్టు వారిని ఏం చేస్తారంటే మీరు విడిపించండి అని యేసు ప్రభువు వారు పంపించినట్లుగా 21వ అధ్యాయం 6వ వచనంలో యేసు తన శిష్యులైన వారిని పంపడం జరిగింది, ఆజ్ఞాపించడం జరిగింది. వారు వెళ్ళి ఏం చేస్తారంటే ఆయా గ్రామాలలో, ఆయా పట్టణాల్లో తిరుగుతూ ప్రకటన చేస్తున్నారు. ఈ రోజు వరకు కూడా, అందరూ స్తోత్రం చెప్పండి. ఈ రోజు వరకు కూడా ప్రతి పట్టణంలో, ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించి, పత్రికలు ఇచ్చి, లేకపోతే అనగా దండయాత్రలు చేసి యేసు ప్రభు దేవుడని అని గ్రామాలలో, పట్టణాల్లో ప్రకటిస్తున్నప్పుడు అనగా పాస్టర్ గారితో ఉన్నటువంటి వారిని కొంతమంది అడ్డుపించుకుని సువార్త చేయడానికి వీల్లేదు, అనగా యేసు ప్రభు ప్రకటన చేయడానికి వీల్లేదు అని కొంతమంది దుండగులు అనగా ఏం చేస్తున్నారంటే అడ్డుగించుకుంటారు. ఏదేమైనప్పుడు కూడా దేవుని మహాకృప ఏంటంటే దేవుడు ఆయా ప్రాంతాలలో, అనేక గ్రామాలలో, పట్టణాలలో యేసు ప్రభువు తన సేవకులైన వారిని ఏం చేస్తున్నారంటే వాడుకుంటున్నాడు. ప్రతి గ్రామానికి వెళుతున్నారు. అక్కడ ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది కలిగినా, అలాగే భోజనం లేకపోయినా, అక్కడ పడుకుంటాక లేకపోయినా, అక్కడికి అలాగే కొంతమంది చేర్చుకోకపోయినా ఏం చేస్తున్నారంటే కష్టమైన నిద్ర లేకపోయినా కొన్ని ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లోకి వెళ్ళిన వారు కొంతమంది ఉన్నారు, పట్టణాల్లోకి వెళ్ళిన వారు కొంతమంది ఉన్నారు, ఏజెన్సీ ఏరియాలోకి వెళ్ళినట్టు వారు కొంతమంది ఉన్నారు, నక్సలైట్ ఏరియాలోకి వెళ్ళిన వారు మరి కొంతమంది ఉన్నారు. ఇలాగా ప్రతి ప్రాంతానికి, ప్రతి చోటికి కూడా దేవుడు తనకు ఆజ్ఞాపించినట్టు తన శిష్యులంటే ఆనాడు యేసు ప్రభు శిష్యులకే కాకుండా తర్వాత యేసు ప్రభు శిష్యుల తర్వాత వచ్చినట్టు దేవుడి సేవకులైన అనేక మంది కూడా ఈ రోజు వరకు కూడా ఏం చేస్తారంటే గ్రామాలలోనికి వెళుతున్నారు. చాలా గ్రామాలకి రక్షణ పొందలేదండి, చాలా గ్రామాలకి యేసుక్రీస్తు సువార్త వెళ్ళలేదండి, చాలా పట్టణాలకి అనగా దేవుని యొక్క మాటకి వెళ్ళలేదు, అనగా కొన్ని ప్రాంతాలకి వెళ్ళింది, కొన్ని ప్రాంతాలకి యేసు ప్రభు వారి యొక్క సువార్త వెళ్ళలేదు. కనుక గ్రామాలకి వెళ్ళండి, గ్రామంలో ఉన్న ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించండి అనే విషయాన్ని నేర్పిస్తున్నారు. అనగా కట్టబడినది గాడిద పిల్ల దగ్గరికి వెళ్ళండి అనే విషయాన్ని మనకి తెలియజే. కట్టబడి ఇక్కడ 18 యాండ్లు ఉండేది, 18 యాండ్లు కట్టబడిందండి. ఒకరోజు 2 రోజులు కాదండి. ఏమండి, నేను కూడా కట్టబడ్డాను. సుమారుగా 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు నేను కట్టబడ్డాను. సాతానుడు ఏది చెప్తే అది చేశాను, ఎలా మొక్కమంటే అలా మొక్కాను, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను, ఎలా బ్రతకమంటే అలా బతికాను. నేను, మా అమ్మగారు, మా నాన్నగారు ఏం చేయమంటే అది చేసాం. ఎవరు సాతాను యొక్క బంధకాల్లో ఉన్న కనుక సాతానుడు చెప్పినట్లుగా. మా తండ్రి గారు
మా తల్లి గారు, నేనైతే 18-19 సంవత్సరాలు సాతాను బంధకాలలో ఉన్నాను. ఏంటి సాతాను బంధకాలలో ఉన్నానంటే ఇంకా యేసు ప్రభు తెలియకుండా ఈ లోకంలో నుండి సాతాను. కనుక దేవుని పిల్లలరా, ఆయా ప్రాంతాలలోకి వెళ్ళి అనగా దేవుడు కాని దేవుని ఆరాధించి, దేవుని కాని దేవుడిని మురక్కి, ఏమండి గమనించి ప్రతి సంవత్సరం కూడా కొంతమందిని అనగా మా నాన్నగారు, మేము మా కుటుంబాలు కలిసి అనగా ఎలిమనిలో ఉన్నది గొల్ల పేరంటాలకి లేకపోతే ఆ దేవతకి కొంతమంది తీసుకుని, కొంతమంది భోజనాలు ఏర్పాటు చేసి, కొన్ని కోళ్ళు తీసుకుని ప్రతి ఏటా మేము వెళుతుండేవారు. అలాగే అతి ప్రియముగా ప్రేమించడి వెంకటేశ్వరులు అనేటి వెంకట బాబుకి సంవత్సరానికి 2 సార్లు గుండు కొట్టించుకుని నేను అనగా ఎంతో మర్యాదగా భక్తిగా బ్రతుకండి అంటే నేను కట్టబడానండి. మా అమ్మగారు కట్టబడ్డారండి, మా నాన్నగారు కట్టబడ్డారండి. దేవుని పిల్లలరా, ఈ కట్టబడిన ఫ్యామిలీ అనగా నాతో కలిసిన ఫ్యామిలీ, మా కుటుంబం అనబడిన ఫ్యామిలీ కట్టబడిన గాడిలాగా అనగా వాడు ఎలా బ్రతకమంటే అలా బ్రతికాం, ఎలా జీవించమంటే అలా జీవించాం, అనగా ఎలా డ్యాన్స్ చేయమంటే అలా డ్యాన్స్ చేసాం, ఎలా మొక్కమంటే అలా మొక్కాం. మా నాన్నగారు తాగారు, ఏమంటే దేవుని పిల్లరా, మా అమ్మగారికి అనగా అనేక రకాలుగా ఏదో భక్తి అనగా అదేదో భక్తిహీనత కలిగిన భక్తి, అది సరైన భక్తి కాదు, పరలోకం తీసుకెళ్లే భక్తి కాదు. ఇలాంటి భక్తిలో వాళ్ళు ముచ్చివేసింది. మా బ్రతుకులన్నీ కూడా ఎలా శూన్యంగా కనబడుతున్నాయి. ఆ శూన్యమైన టైంలోనే వెలుగు, ఆ శూన్యంలో ఏం కనబడింది తెలుసండి, ఆయన యేసు అనే ఒక కిరణం మాకు ఉదయించింది మా జీవితాల్లో. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. నా వయసు సుమారుగా 19 సంవత్సరాల వయసులో యేసు ప్రభు అనే యొక్క కృపగల హస్తం చేత ఏం చేయబడ్డారంటే విడిపించబడ్డారో, నా తల్లిదండ్రులు విడిపించబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా విడిపించబడడానికి సిద్ధంగా ఉన్నావా? ఇంకా విడిపించబడలేదా? దయచేసి విడిపించబడ. చాలా కుటుంబాలన్నీ కూడా మనకి విడిపించబడిన రోజులు జ్ఞాపకం చేసుకో. ఒకసారి విడిపించబడిన తర్వాత ప్రభు కొరకే బ్రతకమని తెలియజేస్తున్నాడు. ప్రభు కొరకే అనగా సువార్త ప్రకటించమని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక కట్టబడి ఉన్నట్టు పరిస్థితిలో ఇక్కడ 18 ఏళ్ళ నుంచి అనగా బలహీన పడినట్టు ఒక బిడ్డని మనం చూస్తున్నాం. నడుముకు పోయినట్టు బిడ్డని మనం చూస్తున్నాం. ఆమె కట్టబడినది గాను ఏంటండి అనగా విడుదల పొందు అనగా ఎవరు కూడా విడిపించలేని స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వచ్చి ఆమె ఏం చేశాడంటే ఆమెని విడిపించాడంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎక్కడి నుంచి విడిపించాడు? తాగు నుంచా కదా? తాగు నుంచా? అవును. ఇక్కడ ఉన్న వారిలో చాలా మంది తాగుండొచ్చు. అంటే ఎలా తాగుబోతులు కాకపోయినా ఏదో కొంత తాగుబోతులై ఉండొచ్చు. కనుక అది మంచి అలవాట కాదు. మన ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా తాగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, బాగా తాగి రోడ్డు మీద పడుకున్న వ్యక్తి ఎవరంటే మన సాల్మాన్ రాజు తిరుపతి. చెప్పుకోవడానికి సిగ్గుపడవలసిన పని లేదు. దేవునికి మహిమ, దేవుని స్తోత్రం. అంతే కదండి. ఎందుకంటే పాత జీవితంలో తన యొక్క భయంకరమైన స్థితి అండి, అది చూసిన వాళ్ళందరూ అసహించుకునే జీవితం కదా, అలాంటి జీవితం కదా. మరి అలాంటి పరిస్థితుల్లో సాల్మాన్ రాజు అనగా తిరుపతిని దేవుడు ఏం చేశాడు? ఆ బంధకాల నుంచి విడిపించలేదా? నేను స్తోత్రం చెప్పండి. అలాగే మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు విడిపించలేదా? అలాగే లేకపోతే ఏదో పాపానికి అలవాటు పడిన వాళ్ళు విడిపించలేదా? విగ్రహారాధనకి అలవాటు పడిన వాడిని విడిపించలేదా? ఎక్కడెక్కడికో చెడి వ్యసనాల కొరకే తిరుగుతున్న వాడిని మరి విడిపించలేదా? లేకపోతే చుట్టలు అనగా కాల్చే వెంటనే వారిని విడిపించలేదా? ఇలా చూస్తే అనగా దేనికి నువ్వు బానిస అయిపోయి కట్టబడి ఉన్నావు? దేవుని పిల్లరా, కట్టబడిన నీ కుటుంబంలో, కట్టబడిన నీ పరిస్థితుల్లో నువ్వు అక్కడే ఉంటుండగా యేసు ప్రభు యొక్క సువార్త దేవుని సేవకుడు తీసుకొచ్చాడు. యేసు సేవకుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే సేవకుడు మీరు ప్రేమించాలండి. దేవుని పిల్లలారా, మీ కొరకు మేము వస్తుండగా అనేక మంది తిట్టొచ్చు, మమ్మల్ని అనగా రకరకాలుగా అనొచ్చు. ఈ అనగా ఏంటి పని పాట లేదు, ఇదే బతుకుతేరు అని అనుకుంటున్నారు. దాని అనేటువంటి మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని పిల్లలు గమనించి, నిజమైన సేవకుడు ఇది బతుకుతేరు కాదు. నిజమైన సేవకుడు తనకున్నదంతా ఖర్చు పెడతాడు. దేవుని పిల్లలు, దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఈ ఒక వాక్యం, మీ కొరకు ఎన్నో కష్టాలు పడ్డాడు దైవ సేవకుడు. అంటే మీరు ఈ రోజున దైవ సేవకుడు ఒక కారు కొనుక్కోవచ్చు, దైవజనుడు ఒక మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు, ఒక మంచి బట్టలు కట్టుకోవచ్చు, మంచిగా బ్రతకవచ్చు, మంచిగా ఉండవచ్చు. దాని వెనకాల ఏంటో తెలుసా? అతని కష్టం ఎంత ఉందో తెలుసండి, అతని కన్నీరు ఎంత ఉందో తెలుసండి, అతను నిద్రలేని రోజులు ఉన్నాయండి, అతని యొక్క బతుకు తెరువులో అనేక మంది తిట్టిన రోజులు ఉన్నాయండి, దానికి సరైన తిండి లేని రోజులు ఉన్నాయండి, అనేక పరిస్థితులు సరైన బట్టలు కట్టుకోని రోజులు ఉన్నాయండి. ఇలాంటి పరిస్థితిలో దేవుడు తనను చూసి తన యొక్క
కష్టాన్ని చూశాడు, అన్నం తెలియదు కనుక మంచి అన్నాన్ని పెడుతున్నాడు కనుక అతడు అనగా కాళ్ళు నడిచాడు కనుక నేను చూశాను కనుక కాళ్ళు ఇచ్చాడు కనుక ఇలా చూసుకుంటూ వెళ్తే అనగా తన బ్రతుకు జీవనంలో దేన్ని ఆశించలేదు కనుక బట్టలు ఇచ్చాడు, బంగారాన్ని ఇచ్చాడు, మంచి స్థితిని ఇచ్చాడు, ఇంటిని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కొంతమంది ఏమనుకుంటారంటే అమ్మో ఈయన భాగం ఏంటండి ఎంత అంతా అనుకుంటారు. దేవుని బిడ్డలు గమనించండి. మొదటిగా దేవుని బిడ్డలు దేవుని కొరకు కరిగిపోయిన సేవకులు, దేవునికి స్తోత్రం. దేవుని కొరకు అంతా పెంటగా ఎంచుకున్న సేవకులు, దేవునికి స్తోత్రం. ఇది చూసిన పెంటగా ఎంచుకున్న మా జీవితంలో అనగా మా జీవితాలలో దేవుడు కొంత సహాయం చేస్తే ఈ రోజున ఏమండి దేవుని పిల్లారా చాలా మంది మనసులో ఏం చేస్తారు తెలుసు, కలవరపరిచి ఉంటారు తెలుసండి. చూసావా ఆయన ఎంత బాగుపడుతున్నాడో, ఎంత ఇదిగో వాళ్ళ పిల్లలు ఎంత మంచి బట్టలు కడుతున్నారో, ఆయన ఎంత మంచి బట్టలు కడుతున్నాడో, ఆయన భార్య ఎంత మంచి బట్టలు కడుతుందో, ఆయన ఎంత బాగున్నాడో, ఆయన ఇలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. ఇదంతా మనమే కదా, ఇదంతా మన వల్లే కదా ఆలోచించాడు ఇలాంటి పరిస్థితి. కానీ దాని వెనకాల అతని కష్టం ఎంత ఉందో నీకు తెలియదు, నువ్వు ఆలోచించావు. కానీ సుమారుగా ఈ పరిచర్య 32 సంవత్సరాలకు పైగానే జరుగుతుంది. ఈ 32 సంవత్సరాలకు పైగా జరిగిన ఈ పరిచర్యలో నేను ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్నిసార్లు ఏమే ఇస్తున్నాను. ఈ మధ్యన కొత్తగా వచ్చినాడు, లేకపోతే అనగా రేపు రానున్న దినాలలో ఎలా ఉంటుందో తెలుసా, ఈ పరిస్థితులు చూసి ఇవన్నీ చూసి కూడా ఏమనుకుంటారంటే అబ్బబ్బో ఎంత బాగుంది అనగా వచ్చి పడుతుంది అన్న టైంలో. దయచేసి దేవుని బిడ్డలారా, కానీ అంతకు ముందు వాడికి తెలుసు మా కష్టాలేంటో, మా బాధ ఏంటో తెలుసు. మాకంటే అనగా మీకంటే ముందుగా అనగా ముందున్న రోజులలో ఎవరైతే మా జీవితాల్లో మాతో పంచుకుని మాతో తిరిగి మేము తిన్నాము ఉన్నాము పడుకున్నది అంతా కూడా తెలిసిన వ్యక్తులలో అనగా కొంతమంది ఉంటారు. వాళ్ళకి తెలుసండి ఏంటో తెలుసా, మేము పడిన బాధ కష్టము అనగా ఎన్నో పరిస్థితులు. దేవుని పిల్లలారా, కనుక ఎందుకు చెప్తున్న ఈ విషయాలంటే ఈ రోజున కట్టబడిన జీవితాలు, పాపములోకి వెళ్ళిపోయిన మా జీవితాలు, అలాగే ఎక్కడెక్కడ ఉన్న జీవితాలు, నాశనం అయిపోయిన జీవితాలు ప్రభు యొక్క ప్రార్థన చేసి ప్రభు యొక్క స్వార్థను తీసుకుని వచ్చి ప్రభు వారికి చెప్పిన ప్రకారంగా మీకు అప్పగించి అనగా మీ కొరకు అనగా ఈ రోజు కాకపోతే మరొక రోజు మారుతారు, మరొక రోజు కాకపోతే మరొక రోజును అనగా చెప్పేసి సహనంతో దేవుని సొంత ప్రార్థన చేసి ప్రభు దగ్గరికి నడిపించడం ఎంత కష్టమో ఎంత బాధ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఒక బిడ్డను కనడానికి ఒక తల్లికి 9 నెలలు పట్టవచ్చు, ఒక తల్లికి 10 నెలలు పట్టవచ్చు. కానీ మా జీవితంలో మిమ్మల్ని అనగా మేము కనక ముందు ప్రయాసపడాలి, కానీ తర్వాత కూడా మాకు ప్రయాసము. ఎప్పటి వరకు మీరు పరలోకానికి వెళ్ళే వరకు, నేను పరలోకానికి వెళ్ళే వరకు కూడా మాకంటే ఈ ప్రసవ వేదన తప్పదటండి. దేవునికి స్తోత్రం. ఈ బాధ తప్పదట దేవుని పిల్లలారా. అలాంటి పరిస్థితులలో దేవుని బిడ్డలారా, కట్టబడిన మీ జీవితాలు, ఇడిపించబడిన మీ జీవితాలు, కట్టబడిన తర్వాత అనగా మీరు ఇడిపించబడిన తర్వాత మీరు తిరిగి మళ్ళీ కట్టబడడానికి లేదా జారిపోవడానికి అనగా పరిస్థితులు కనపడుతుంటే ఆ సేవకుడికి ఎంత బాధ అవుతుందో ఆలోచన చేయండి. కనుక నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కట్టబడ్డావు, ఆ కట్టబడిన దాని నుంచి ఎలా బయటకు వచ్చావో మళ్ళా తిరిగి నీ జీవితం అలాగనే ప్రభు దగ్గర స్థిరపరచుకోమని ప్రభు వాక్యము సెలవిస్తుంది. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఒక వాక్యాన్ని మీకు చెప్తాను. అపోస్తలుల కార్య గ్రంథంలో ఒక మాట ఉన్నది. మనమందరం దేని చేత కట్టబడ్డామో అంటే అపవాది చేత కట్టబడ్డాము. చదువుతాం 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా అపోస్తలుల కార్య గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించబడి అనున్నది. దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక ఆయన మేలు చేయొచ్చు. ఏంటండి ఎవరి చేత పీడించబడుతున్నామంటే మనందరం అపవాది చేత పీడించబడుతున్నాం. అంటే ఒక మాట మీరు అంతా లోకమంతా కూడా యేసు దగ్గరికి రాకముందు, యేసు రక్తంలో కరగక ముందు లోకములో ఉన్నది అనగా అపవాది చేత కట్టబడిన వారే మీరందరూ కదా. మీరందరూ కూడా ఇంతకుముందు అపవాది చేత కట్టబడిన వాడు కాదా, అపవాది చేత నడిపించబడిన వాడు కాదా, అపవాది అనబడిన సైతాని చేత ఆ క్రియ చేత మీరు నడిపించబడిన వారు కాదా. అందుకే ఇప్పుడు మీరేం చేస్తారంటే తెలుసండి, ఈడిపించబడడానికి దేవుని సేవకుడు నీ పంపించాడు. ఆయన చెప్పిన మాటను, ఆయన చెప్పే సువార్తను, ఆయన చెప్పే ప్రార్థన నమ్మి అంగీకరించినట్లయితే మీరు ఈడిపించబడతారు. అందుకే యేసు వచ్చాడండి మిమ్మల్ని ఈడిపించడానికి, అందుకే యేసు ప్రభు వచ్చాడండి, అందుకే దేవుడు సేవకుని పంపించాడండి. అందుకే అన్నాడు దేవుడు ఆయనకు తోడైండు కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత
అపవాది చేత, కింద ఏం చేశాడు? సాతాను చేత కదా, అపవాది చేత పీడింపబడిన వారినందరినీ కూడా స్వస్థపరచుటకు, దేవునికి స్తోత్రం, స్వస్థపరచుటకు. దేవుని బిడ్డ, శరీర స్వస్థతే కాదు, మానసికమైన స్వస్థత, ఆత్మీయమైన స్వస్థత, అంటే మీ మనసుకు స్వస్థత, మీ మనసు మార్చబడమే స్వస్థత. మీ యొక్క మనసు అనగా మార్చి మీ జీవితాలలో ఏ పనులైతే వరకు చేశారో అవి మార్చబడిన తర్వాత మీ మనసు మీరు ఏమైపడ్డారంటే స్వస్థపరచబడ్డారు, బాగు చేయబడ్డారు. దేవునికి స్తోత్రం. నాకు తెలిసినంత మటుకు దేవుని బిడ్డ, శరీర స్వస్థత కన్నా ఆత్మ స్వస్థత నీకు మేలు చేస్తుంది. ఆత్మ స్వస్థత జరగలేదు అనుకోండి, శరీర స్వస్థత ఎంత కలిగినా తిరిగి పాపంలో పడిపోతాం. ఆత్మను స్వస్థత కలిగింది అనుకోండి, ఆత్మీయ జీవితానికి నీకు అనగా ఉన్నటి నీ యొక్క పరిస్థితులు బాగున్నాయి అనుకోండి, నీ శరీరం పాపంలో పడదు. గనుక దేవుడు నిన్ను విడిపించడానికి వచ్చాడు, కనుక నీ కుటుంబాన్ని విడిపించడానికి వచ్చాడు. ఈ రోజు అయినా కుటుంబంతో దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు కట్టబడినట్టు ఆ గాడిద పిల్ల దగ్గరికి తన సేవకుడిని పంపించాడు అంటే దానికి అర్థం ఏమిటి అంటే, దేవుడు మీ ఫ్యామిలీ అంతా కూడా ఎక్కడ ఉండాలి? నీ భార్య ఎక్కడ ఉండాలి? నీ భర్త ఎక్కడ ఉండాలి? నీ పిల్లలు ఎక్కడ ఉండాలి? ఇలా చూసుకుంటూ వెళ్తే వీళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి రావాలి, ప్రభులోకి నడిపించబడాలని ప్రభు చెప్తున్నాడు. అందుకే ఈ మట్టల ఆదివారం రోజున, ఈ మట్టల ఆదివారం రోజు యేసు ప్రభు అనేక వీధులంతా తిరిగిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప ఏంటిది? ఆ కట్టబడిన గాడిద ఆనబడిన నిన్ను, కట్టబడిన గాడిద అనే నీ భార్య, కట్టబడిన మరి గాడిద పిల్లని నీ యొక్క పిల్లలను యేసు ప్రభువు నడిపించడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఒకటి, గ్రామానికి వెళ్ళారు యేసు ప్రభు శిష్యులు, ఆయన ఆజ్ఞాపించాడు. రెండు, కట్టబడినది ఆ గాడిద యొక్క పిల్ల దగ్గరికి వెళ్ళాడు అని కదా మనం చదువుకున్నాం. ఎక్కడ? మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చదువుకునే ఉన్నది. అక్కడ కట్టబడినది దానిని ఇప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? యేసు ప్రభు శిష్యులు ఏం చేయాలండి? ఇప్పాలంటండి. ఎవరిని ఇప్పాలి చెప్పండి? ఎవరిని ఇప్పాలి? యేసు ప్రభు శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? గాడి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు గాడిని ఏళ్ళు వచ్చేసి ఎలాగున్నాయి, కాళ్ళు ఎలాగున్నాయో, చేతులు ఎలాగున్నాయో, తోక ఎలాగుందో, తన కళ్ళు ఎలాగున్నాయో, తన ముఖం ఎలాగుందో చూసి చేసేయా, మేము చూసి వచ్చామయ్యా అని చెప్పేది కుదురుద్దా? కుదరదు. ఆయన ఏం చెప్పాడు? ఇప్పాలి. అది తనినా ఇప్పాలి, నాకు మనం తనినా ఇప్పాలి. ఏమ్మా అవసరం అయితే ఎదురుకుండా పానగలగానే గాండిది అన్నానే అరిసిన ఇప్పాలి, తప్పదు. తనినా ఇప్పాలి, అరిసినా ఇప్పాలి, అలాగే ఇప్పొద్దు అన్నాగా ఇప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఇప్పుతుంటేమో తన్ని గాడిదలు ఏమంటారా కదా? మేము ఇలాగే కట్టబడతాం, మేము ఇలాగే బ్రతుకుతాం, మేము ఇలాగే జీవిస్తాం. కానీ మేమేం చేస్తున్నాం? దినదినము దేవుని దగ్గర ఆయన పన్నుతున్నా, ఏమన్నా ఎలాగున్నా చేసిన ప్రతిరోజు కూడా ప్రభు పాదాల దగ్గర ఏం చేస్తున్నాం? ప్రభువా, ఫలానా యొక్క కట్టడంలో కట్టబడ్డాడు, ఫలానా తాళతో కట్టబడ్డాడు, ఫలానా యొక్క పరిస్థితుల్లో కట్టబడ్డాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మేము ఈ రోజు వరకు మానుకోలేదు. దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవదిగా వాటిని ఇప్పాలి. ఏం చేయాలి? ఇప్పాలి. అవును, ఇప్పాలి అని అంటే దానికి వాక్యం చెప్పాలి. ఇప్పాలి అని అంటే దానికి యేసుక్రీస్తుని పరిచయం చేయాలి. దాన్ని ఇప్పాలి అని అంటే దాంతో మాట్లాడాలి. దాన్ని ఇప్పాలి అని అంటే ఆ యొక్క పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలి. ఇప్పడం అంటే చాలా కష్టం అండి, గమనించండి. ఏమండి? తాళం తీసుకుని బీరువాని అనగా ఇప్పేసినట్టుగా తీసేసినట్టుగా కాదు, ఏమంటే బట్టలు ఇప్పేసినట్టుగా ఇప్పేయడం కాదు. అనగా ఒక మనిషిని మార్చడం అంటే, ఒక మనిషిని ప్రభు దగ్గర నడిపించడం అంటే, దేవుని వల్ల ఒక మనిషిని పాపంలో పాడేయటానికి ఒక్క క్షణం కూడా పట్టదంటండి. ఏం పట్టదు? రోజులు కాదు నేను అన్నది, ఒక క్షణం కూడా పట్టదంటే. నేను పాపంలో పాడేయటానికి, శాపంలో పాడేయడానికి, అన్యాయంగా నడిపించడానికి, అవినీతిగా నడిపించడానికి, దేవునికి దూరం చేయడానికి, దేవునిలోంచి పడేయడానికి నీకు ఎంతో టైం పట్టదండి. ఒక్క క్షణం కూడా పట్టదంటండి. కానీ ఆ ఒక్క క్షణము పట్టని నిన్ను దేవుని దగ్గరికి మంచివాడిగా చేయడానికి ఒకసారి నిజంగా ఆలోచించండి. ఎందుకంటే మేము ఇలాంటి పరిస్థితులు మేము అనుభవిస్తున్నాం.
ఏమండి ఈ రోజు వరకు కూడా పడతానే ఉన్న భావం దేవుని స్తోత్రం. అనగా లోకంలో పడకూడదు. అంతేగాని మీరు ఏదో ఏదో చేసేస్తున్నారని కాదు. ఏమండి మాలిన్యం అనేది కొంచెం అంటుకుంటే చాలండి. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు చెప్పాడు, కంటిని గురించి మాట్లాడతాడు యేసు ప్రభు. ఏమని మీరు చాలా మందికి తెలుసు. ఏమండి మన కళ్ళు ఉన్నాయి కదండి, కళ్ళు ఉన్నాయి కదా, ఈ కళ్ళు మనకి వెలిగే కదా. ఈ కన్నే లేకపోతే ఏమవుతుంది? శరీరం అంతా కూడా చీకటి అన్నాడు యేసు ప్రభు. అలాగే దేవుని బిడ్డలారా, నీలో ఒకవేళ దేవుని వెలుగు అనేది, దేవుని యొక్క పరిశుద్ధత అనేది లేకపోతే నీ శరీరం అంతా కూడా ఏమవుతుంది? చీకటి అయిపోతుంది, అది పాపం అయిపోతుంది. కనుక ప్రభు యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు ఏం చేశాడంటే వాటిని ఎప్పండి అన్నాడు. ఎప్పండి అన్నప్పుడు కూడా అనగా మీ దగ్గర ఇచ్చేది, ఎరా బాబు ఏం చేస్తున్నావు, నువ్వు అలా అనటం మంచిది కాదు. ఏమ్మా నువ్వు ఏంటి అలా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడకూడదు. అంటే మేము అంటున్నామంటే నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఎక్కడ ఉన్నావు? కట్టబడి ఉన్నావు. దేంట్లో కట్టబడవు? నువ్వు అలా అనకమ్మా, నువ్వు అలా ఉండకమ్మా, అలా చేయకమ్మా అని మేము మాట్లాడేది. లేకపోతే ఇంకోటి ఏదో ఇంకోటి చెప్తున్నావు అంటే నిన్ను ఏం చేస్తున్నావు? ఇడిపించడానికి మాత్రం, నిన్ను కట్టబడ్డావు కనుక ఇడిపించడానికి మాట్లాడతావు. ఇదే కదా మా పని. అలాగే నాన్న బాబు అయ్యా మీరు అలా చేయకండిరా నాన్న, అలా ఉండకండి నాయన, అలా తిరగండి రా అంటే నీకు ఎవరు చెప్పాడు? అలాగకి అమ్మ వాళ్ళు చెప్పారు అనుకోండి, మీకు ఎవరు చెప్పారు? అని చెప్పారు కాదు, ఎవరు చెప్పలేదు. వాళ్ళకి దేవుడు చెప్పాడు. అందుకని మీరు కట్టబడి ఉన్నారని చెప్పేసి వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు? అలా ఉండొద్దు, చేయొద్దని చెప్తున్నారు. అలాగే పాస్టర్ గారు కూడా అంతే. అనగా మీరు అలాంటి పరిస్థితుల్లో పడిపోకుండా, జారిపోకుండా ఉండడం కొరకే ఏం చేస్తున్నారంటే ఆ కట్టడముల నుంచి, ఆ యొక్క కట్టబడిన పరిస్థితుల నుంచి మిమ్మల్ని నేర్పించడానికి, ప్రభుత్వం చూపడానికి తన సేవకులను పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ కట్టబడిన పరిస్థితి ఇంకా మాట్లాడుకుంటున్నాం. ఇంకొక మాట మాట్లాడదాం. ఒక వ్యక్తిని మనం చదువుకుందాం. ఎక్కడ? లూకా సువార్త 9వ అధ్యాయం. 9వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం తీసారా? ఏమండి మొదటి నుంచి 6 వచనాలు చదవండి. ఏంటండి? లూకా సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిపించి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించింది. దేవుని రాజ్యము ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును ఏంటండి వారిని పంపాను. మీరు ప్రయాణము కొరకు చేతికరనైనను, జాలనైనను, రొట్టెనైనను, వెండినైనను, మరి దేనినైనా తీసుకొని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించరు ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరి మిమ్మల్ని ఎవరు చేర్చుకొనురో ఆ పట్టణంలోని బయలుదేరి వచ్చినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పాను. వారు బయలుదేరి అంతటా సువార్త ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు గ్రామంలో సంచారం చేసేది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంటున్నారా? ఎందుకు వాళ్ళ ప్రయాణాలు? ఎందుకంటే ఎక్కడ చూసాం? 13వ అధ్యాయము. ఎక్కడ? లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుంచి మనం చదువుకున్నాం. ఇప్పుడు 9వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చూస్తే మనకి ఏం కనపడుతుందంటే, దేవుని బిడ్డలారా కట్టబడినటువంటి పరిస్థితులలో, సాతాను పథకాలలోను, అనగా రోగములలోను, బలహీనతలోను, అనగా రకరకాల దేవుడు కానీ మరి ఏదో ఒక దేవుడు ఆరాధిస్తూ నిజదేవుడైన, సత్యదేవుడైన, జీవము గల దేవుడైన ప్రభుని అనగా ఆరాధించాలని, ఆ నిజదేవుడు అనే దగ్గరికి రండి, ఆయన సృష్టికర్తని సువార్త ప్రకటన చేయడానికి అలా యేసు తన శిష్యులైన వారిని పంపించడం జరిగింది. కనుక ఎందుకంటే కట్టబడినట్టు మీ కుటుంబాలు నిండుతాయి. మరి 3వది ఏంటంటే వాటిని ఇప్పడం అనే మాట గురించి. ఈ యొక్క మాటను మరొకసారి చదువుదాం. ఇదే లూకా సువార్త 10వ అధ్యాయం. 10వ అధ్యాయం రండి. 10వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 17 నుంచి 20 వచ్చిన వరకు చదవగలరా? ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా దెయ్యములు కూడా ఈ నామమున మాకు లోబడుచున్నది అని చెప్పగా, ఆయన అంటున్నాడు కదా, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడ్డ చూచితని, ఇదిగో పాముల వలె
ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు భయపెట్టి శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు ఎంత మాత్రం హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించిన వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మన మాట కనపడుతుంది. దేవుని పిల్లల మీద మనం గమనించవలసిన విషయం, మళ్ళా ఆయన పంపిస్తున్నాడు. 7 వెళ్ళారు, సువార్త చేశారు, చాలా మంది మార్చబడ్డారు, చాలా మంది విడుదల పొందారు, చాలా మంది ఇప్పబడ్డారు, యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఆ వార్తను తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర చెప్తున్నారు, ప్రభువా నీ నామమున దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అద్భుతాలు జరిగే, ఆశ్చర్యాలు జరిగిన చోటల్లో కూడా విజయాన్ని పొందాము అని చెప్పినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీరు యొక్క సంతోషపడకండి. సాతానుడు మెరుపు వలె ఆకాశం పడ్డాడు, వాడి కొల్లాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు ఏం చేసి వచ్చారు? అక్కడ ఏం చేసి వచ్చారు? దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఏం చేసి వచ్చారు? సువార్త చేసి వచ్చారు. అనగా వాళ్ళని నిలిపించారు. వాడు మళ్ళీ ఏం చేశాడు? మెరుపు తీగోలు మళ్ళీ పడేసి వాళ్ళు మార్చేస్తాడు కూడా. కనుక మీరు ఎలర్ట్గా ఉండండి. వాళ్ళ విషయంలో ఎలర్ట్గా ఉండే, సంఘ విషయంలో ఎలర్ట్గా ఉండే. అందుకనే కదండి ప్రతిసారి చెప్పారు పాస్టర్ గారు, మాట్లాడుతున్నారు, మా భద్రత మాకు తెలియదా, మేము రావాలని తెలియదా, మేము చేయాలని తెలియదా, మేము ఉండాలని తెలియదా, పదే ఆకాశం పడుతున్నాడు, జాగ్రత్త, నేను ఎప్పుడు పడగడతాడో తెలియదు. అది ఎవరో తెలుసు, దేవుని సేవకులకు తెలుసు. అంతే కదండి. యేసు ప్రభు సమరయపట్నం వెళ్ళాడు. అర్థమైందా? సమరయపట్నం వెళ్ళాడు. సమరయపట్నం అంతా ఏమైపోయింది చెప్పండి? ఏమన్నాడు? సమరయపట్నం అంతా ఏమైపోయింది? విన్నారు కదా, మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత మళ్ళీ ఎవరు వెళ్ళారండి? చెప్పండి. మొత్తం చాలా క్లియర్గా చెప్పాను నేను. అపొస్తలులు గారు చెప్పినప్పుడు ఫిలిప్పీ వెళ్ళాడు. ఎందుకు రెండోసారి ఎందుకు వెళ్ళాడు? ఫిలిప్పీ వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరన్నా గారడీ వాడు ఉన్నాడు అక్కడ కదా. అంటే యేసు ప్రభు వెళ్ళిన తర్వాత అంత గొప్ప దేవుడు, అంత మహాత్మ అని దేవుడే వెళ్ళి స్వయంగా ఆ యొక్క ఊరినంత ప్రాంతంతో ఆ సమరయ దేశానంతా కూడా మార్చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళా ఎవరు వెళ్ళవలసి వచ్చింది? ఫిలిప్పీ వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అక్కడ ఏం కనపడుతుందంటే దెయ్యపు శక్తులు, సాతాను శక్తులు మళ్ళీ ప్రారంభించి అక్కడ ఎవడు గొప్పవాడని ఇంతగా చెప్పుకుంటున్నాడు ఒక వ్యక్తుడు గారడీ సింహుడు. ఆడే కాకుండా శిష్యులు ఇంకా ఉంది. ఆ పట్టణంతో భయంకరంగా పిశాచులతో, దెయ్యాలతో మరలా మారు మనసు పొందినండి. ఆ సమరయ వారందరూ కూడా ఏమైపోయారు? పిశాచులు అయిపోయారు, దుర్మార్గులు అయిపోయారు, దుష్టులు అయిపోయారు. మళ్ళీ ఫిలిప్పీ వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించవలసి వచ్చింది. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభు శిష్యులు ఈ బిందులో మనం చదువుకుని ఈ భాగంలో 17 వచనం నుంచి 20 వచనం చదివినప్పుడు ఏమన్నాడు? సువార్త చేసి వచ్చిన తర్వాత అయ్యా నీ నామం దెయ్యాలు వెళ్తున్నాయి, అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతున్నాయి అన్నప్పుడు ఏమన్నాడో తెలుసు అంటే అన్నాడా, మీరు అలా అనుకోకండి. ఆకాశమును ఏం చేయబడుతున్నాడు? ఆకాశమును అంటాడు. ఆకాశము నుండి ఏంటంటే ఆయన ఏమన్నాడు? యేసే అన్నాడు, సాతాను మెరుపు వలే ఆకాశం నుండి పడుట నేను చూచుతనే. మీరు వెళ్ళొచ్చిన తర్వాత ఆడ ఏం చేశాడు? మీరు అలా ఎంటర్ చూసి ఏం చేశాడు? ఆడు మళ్ళీ ఎంటర్ చేయాడు. మరి ఆడు దొంగపోతలు మార్చేస్తా ఉంటాడు. మరి ఒకసారి ఎవరంటే ఆడ ఎలా ఉంటారో పరిస్థితి. అవును, ఇదండి సేవకుడు. ఇది స్వార్థ చేయటం, వాక్యం చేయడం, మార్చగానే మేము అనగా రాగానే మళ్ళీ సైతాను బోధలు ఎవరంటారంటే అలా ఎవరైతే చేసి బోధలు విన్నారో, ఎవరైతే మార్చబడ్డారో వాళ్ళు ఏం చేయబడతారంటే తిరిగి సాతాను బోధలకు, సాతాను మాటలుగా, సాతాను అలవాట్లకి వెళ్ళిపోతారనమాట. ఏం చెప్పాలండి సేవకుడికి, ఏం బాధలండి సాతానికి. చూడండి దైవజనుడికి ఏం చెప్పాలండి ఈ విషయాలు. అసలు వాక్యం చదివితే మీకు తెలుసు. అందుకే అంటారండి, ఎందుకంటే మీ వాక్యం బాగా మమ్మల్ని వాక్యాన్ని దేవుని అర్థం చేసుకోవాలంటే బైబిల్ చదవాలని అందుకే 10 చెప్తున్నారు. మీరు బైబిల్ను ఎప్పుడన్నా తీసి చదువుతారేమో కానీ కంటిన్యూగా చదవరు. కనుక అందుకని బైబిల్ను కంటిన్యూగా చదవని చెప్తున్నట్టు తెలుసండి. అనగా మా కష్టం ఏంటో, యేసు ప్రభు కష్టం ఏంటో, అనగా ఈ యొక్క స్వార్థ ఏంటో, అసలు మీరేంటో, అసలు సాతానుడు ఎంతగా మీ మీద, మీ కుటుంబాల మీద, గ్రామాల మీద వాడు ఎంత దాడి చేస్తున్నాడో ఆ విషయాలన్నీ కూడా మీరు బైబిల్ చదివితేనే మీకు అర్థమవుతుంది. అందుకే 10 అని వాక్యం చదవండి, లేకపోతే వాక్యాలు వినండి, వాక్యాలు బాగా వినండి అని చెప్తూ ఉంటాం.
గనుక దేవుని బిడ్డరా ఏదో మిడిమిడిగా కొంతమంది వింటూ ఉంటారు. అంతంత మాత్రం సరిపోద్దండి. సంపూర్ణంగా వాక్యం వినే వాళ్ళని తలకిందులు చేస్తున్నాడు కదా సాతానుడు. ఏమంటే ఏదో విని వినుకోకుండా ఉన్నట్టు వాడు అనగా ఎంతగా సాతాను వాడేసుకుంటాడో ఆలోచించండి. కనుక దేవుని బిడ్డరా మనం అనుకుంటున్నాం అనగా మేము అనుకుంటాం, లేదా సేవకుడు అనుకుంటాడు, అయ్యో వాళ్ళకి స్వాచ్ఛ వచ్చాం కదా, వాళ్ళు మారిపోయారు కదా, వాళ్ళు మార్చబడ్డారు కదా అన్నాడు. అందుకని పదే మీ ఇంటికి రావడం, పదే మీరు ఎలా ఉన్నారని అడగడం, పదే మీ కొరకు ఆలోచన చేయటం, పదే అనగా మందిరంలో మీ కొరకు ప్రార్థన చేయటం, పదే ఎందుకో తెలుసా, మారుమనసు పొందిన, రక్షణ పొందిన, బాప్తిజం పొందిన మిమ్మల్ని వదలకోకుండా మేము పట్టించుకుని ఉండడం గల కారణం ఏంటో తెలుసండి. ఆకాశం నుండి అకస్మాత్తుగా మేము ప్రభు కొరకే మార్చిన తర్వాత మిమ్మల్ని ఆడు మార్చేసి అలా ఈ లోకంలో బ్రతికేటట్టు వాడిగా చేయాలని చూస్తాడు. ఇడిపించిన ఇప్పిన మా జీవితము అనగా ఏం చేస్తారంటే మీ జీవితాలను అనగా భయంకరమైన విషపూరితమైన మనుషులుగా చేసేయడానికి చూస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమంది కట్టబడి తిరిగి వెళ్ళిపోలేదండి? తిరిగి దేవుని మందిరానికి రాకుండా ఎంతమంది లేరండి? ఈరోజు దేవుని మందిరానికి రాకోకుండా అనగా వాక్యం విన్న తర్వాత, బాప్తీసాలు తీసుకున్న తర్వాత, సువార్త విన్న తర్వాత మన దగ్గరే కాదు చాలా చోట్ల అనగా కట్టబడి తిరిగి అనగా బయట తిరగట్లేదండి. వీళ్ళందరూ ఎవరండి? ఆలోచించండి. దేవుని కట్టబడిన వాడు కదా, మళ్ళా తిరిగి వాళ్ళ దగ్గర మరీ ఇది తెలుసా, సిగ్గు లేకుండా ఏంటి తెలుసండి, వాళ్ళైతే ఇస్తారనా? సిగ్గు లేకుండా 10 సార్లు అసలు దైవ సార్లు 10 సార్లు అలాగా కాళ్ళ కడిగి తీపించుకోకూడదు. చాలా శాపం అది. ఇదిగో తెలుసా, మారిన తర్వాత అయ్యో నువ్వు మరలా రావాలి, మారిన తర్వాత నువ్వు గుడికి రావాలి, మారిన తర్వాత నువ్వు వెనక్కి వెళ్ళిపోయి, అది మంచిది కాదు. దైవజనులతో చెప్పించుకోవడం మంచిది కాదు. అనగా నువ్వు రావాలి అంతే. నువ్వు మారిన తర్వాత యేసు ప్రభు నమ్మిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, ప్రభు వాళ్ళ కార్యక్రమం పొందిన తర్వాత, యేసు ప్రభు తెలిసిన ఆయన ఎమ్మడించిన తర్వాత అనగా తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత దైవజనుడు వాళ్ళు అనగా నీకు ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, అంతమంది చెప్తాడు, అన్నిసార్లు చెప్పించుకోవడం దేవుని చిత్తం కాదు. దేవుని దృష్టిలో కోపము దేవునికి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పబడిన మీ జీవితాలను దేవుని కొరకు బ్రతుకున్నట్లుగా సరే అందరూ స్తోత్రం చెప్పండి. 1 అనగా యేసు ప్రభు తన శిష్యుని ఏం చేశాడు? వెళ్ళమన్నాడు, ఆజ్ఞాపించాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? గ్రామానికి వెళ్ళారు. 2 కట్టబడి గాడిద పిల్లల దగ్గరికి వెళ్ళాడు. 3 చెప్పండి అనగా వాటిని ఇప్పాడు. గనుక దేవుని పిల్లల 4 తెలుసా, నా వద్దకు వారిని తీసుకురండి అన్నాడు. నా వద్దకు తీసుకురండి అన్నాడు. కనుక దేవుని పిల్లల కొద్దిగా మనం కొన్ని విషయాలు మనం చదువుకోవచ్చు. మత్తయి సువార్త ఒకసారి 20వ అధ్యాయం రండి, 7 నుంచి 9 వచనాలు చదవండి. ఆ గాడిదను దాని పిల్లను తోడుకుని వచ్చి గాడిదను గాడిద పిల్లను తోడుకుని వచ్చి, ఒకసారి అంత స్తోత్రం చెప్పండి. ఎవరైనా వచ్చారు అక్కడికి? ఫ్యామిలీ వచ్చింది అనమాట. ఫ్యామిలీ తీసుకొచ్చాడు సేవకుడు ఎక్కడికి? దేవుని దగ్గరికి. తర్వాత వచ్చి తమ మీద బట్టలు వేయగా, ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏంటి మీద బట్టలు వేయగా? ఎవరి మీద బట్టలు వేయగా? గాడిద పిల్ల మీద బట్టలు వేయగా. ఏంటి ఆ బట్ట? రక్షణ వస్త్రం. ఏ వస్త్రం అండి? అవును, ప్రభు దగ్గరికి రాగానే మీకు ఏం కలుగుతుంది? ప్రభుని పరిచయం చేయగానే మీ కుటుంబానికి ఏం? రక్షణ వస్త్రం. వేయగా ఏంటండి? తర్వాత జన సమూహములు అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచున్న వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చి వాడు స్తుతించబడును గాక, సర్వోన్నతి స్థలములలో జయము అని కేకన వేసింది. మన అంశం ఏంటో చెప్పంటారా? ప్రభువు పేట వచ్చేవాడు స్తుతించబడును. ఏంటండి మన అంశం ఏంటి? ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతించబడును. అవును, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతించబడతాడు. ఎలా స్తుతించబడతావు నువ్వు? అవును, నన్ను గణపరిచేవాడిని నేను గణపరుస్తాను. గనుక అవును,
కనుక ప్రభువు పేరట వచ్చేవాడు ఎవరైతే, ప్రభువు పేరట నడిచేవారు ఎవరైతే ఉన్నారో, ఏ కుటుంబం అయితే ఉన్నదో వారు స్తుతించబడతారు, గౌరవించబడతారు, కనపరచబడతారు. ఎక్కడ? భూమి యందును పరలోకమందును కూడా వారు గౌరవించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, కనుక ఇందాక మనం మరి చదివిన యొక్క భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎక్కడ? జకర్యా గ్రంథం 9:9 చదవనక్కర్లేదు. అనగా యేసు క్రీస్తు ప్రభు వారు ఏం చేయబడుతున్నాడట? దీనుడై గాడిద పిల్ల ఎక్కి ఏం చేస్తున్నాడు? నీతిపరుడును దీనుడును ఏం చేస్తున్నాడు? ఆయన వస్తున్నాడు అని రాయబడింది. అంటే ఎందుకు వస్తున్నాడు? ఆయన నీ దగ్గరికి వచ్చాడు. ఆయన నీ దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, నువ్వు ఎక్కడ ఉన్నావు? బంధకాలలో ఉన్నావు. అందుకే నీకు సువార్త గ్రామాలకి, అందుకే పట్టణాలకి, అందుకే నేను ఇప్పడానికి, అందుకే ఆయన ఏం చేశాడో తెలుసండి, నిన్ను తోలుకు రావడానికి తన సేవకులను పంపించి సువార్తను ప్రకటింపజేసి ఆయన నిన్ను పరలోకానికి సిద్ధపరచడానికి వచ్చాడు. కనుక నీతిపరుడు, నీ యొక్క పాపములు కడిగిన నీతిమంతుడు ఆయన దీనుడు. కనుక నిన్ను దీనత్వం కలిగి అనే పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. కనుక ఈ వాక్యంలో మనం చదివినప్పుడు చూసినప్పుడు ఏంటి తెలుసా? దేవుని పేరట వచ్చేవాడు స్తుతించబడతాడు. మర్చిపోకండి. అంటే నువ్వు దేవునిలో ఉంటే స్తుతించబడతావు, దేవునిలో ఉంటే గణపరచబడతావు, దేవునిలో ఉంటే గౌరవించబడతావు, దేవునిలో ఉంటే ఆశీర్వదించబడతావు. లోకములో ఉంటే నీకు ఆశీర్వాదం ఉండదు, ఘనం ఉండదు, స్తుతి ఉండదు, నీకు దీవెన ఉండదు. ఇదిగో తెలుసా, లోకానికి దేవుని బిడ్డలారా, కనుక లోక స్నేహానికి సాతానిక స్నేహానికి దేవునికి చాలా విరుద్ధమని దేవుడు వాక్యం చాలా చూస్తున్నాడు. అందుకే నువ్వు గౌరవించబడాలి, నువ్వు గౌరవించబడాలని కోరుకుంటావు, నువ్వు స్తుతించబడాలని కోరుకుంటావు. దేవుని దగ్గరికి రావు, దేవుని కార్యక్రమాలు చూడవు, దేవుని యొక్క పనులు చూడవు, దేవుని ఉద్దేశాలు ఆలోచించవు, దేవుని యొక్క సంగతులు నీకు ఆలోచన ఉండవు. దేవుడేమో నీ గురించి ఆలోచించాలి, దేవుడు నీ గురించి ఏదో చేసేయాలి. మరి దేవుని గురించి నువ్వేం చేసావు? నువ్వు ఏదైనా చేస్తానని ఎప్పుడైనా గమనించి నువ్వు ఏదైనా చేయగలిగేవా? ఆలోచన చేయి. కనుక ఈ లోకంలో నువ్వు గౌరవించబడడానికి, స్తుతించబడడానికి, ఉన్నతమైన స్థితికి రావడానికి, నీకు మంచి పేరు రావడానికి, దేవుని బిడ్డలారా, దేవుని పేరట వచ్చేవాడు మాత్రమే, ప్రభువు పేరట వచ్చేవాడు మాత్రమే ఏం చేయబడతాడంటే ఉన్నతమైన వాడుగా నువ్వేం చేస్తావంటే చూపించబడతావు, అనగా కనపరచబడతావు అని బైబిల్ చెప్పుకుంది. దేవునికి స్తోత్రం కలుగును. ఎంతమందిని వందల వేల లక్షల మంది యేసు ప్రభువును నమ్మి అనే ఈ రోజున ప్రపంచంలో వారు ఏమైనా ఒక స్టార్ లాగా నిలబడిపోయారు. అనగా ఈ రోజున వారి గురించి మనం తెలుసుకున్నాం. వారు అనగా ప్రకటించబడుతున్నారు, వాళ్ళు పొగడబడుతున్నారు, వాళ్ళు స్తుతించబడుతున్నారు, వాళ్ళు గౌరవించబడుతున్నారు, వారు గణపరచబడుతున్నారు. కారణం ఏంటి తెలుసు? ప్రభువు పేరట వచ్చారు కనుక, ప్రభువు పేరట నడిపించబడ్డారు కనుక. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం చెప్తుంది, నా వద్దకు తోడుకు రండి అనగానే ఏం చేశారో తెలుసా? యేసు ప్రభు వారి దగ్గరికి ఆ యొక్క గాడిద పిల్లను తీసుకుని వచ్చినట్లుగా 21వ అధ్యాయంలో మనం చూస్తాం. వచ్చిన తర్వాత వస్త్రాలు, ఇంకా వగేరా, ఇక్కడ ఎందుకు చెట్టు కొమ్మలు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఎన్ని తీసుకొచ్చారు? ఈ కొమ్మలు తీసుకురాగా, ఈత కొమ్మలు తీసుకురాగలేదు, అనగా ఖర్జూరపు కొమ్మలు తీసుకురాగా ఇవన్నీ తీసుకుని ఆయన గాడిద మీద ఎక్కించుకున్న తర్వాత జనం చూడండి, ఆయన వెనకాల ముందు కూడా ఏంటంటే యెరూషలేము యూదులంతా కూడా చూడలేదు. అందుకే ఈ రోజున చాలామంది మందిరానికి ఈ యొక్క మట్ల ఆదివారం అనబడి ఈ రోజున చాలామంది ఏం తీసుకొస్తారు? చర్చికి వచ్చే ముందు అలా ఈత మట్లని, అంటే యెరూషలేములో ఖర్జూరం చెట్లు ఉంటాయి కానీ ఖర్జూరం మట్లు తీసుకొస్తారు. ఇలాగ తీసుకుని వచ్చి ఆ చర్చిలో పెట్టి దేవుని ఏం చేస్తారు? కనపరుస్తారు. ఇది మనం చేయకూడదనే కాదు, చేయొచ్చు, తప్పేమి లేదు. ఎందుకంటే అక్కడ ఒకవేళ ఆ కొమ్మలు తీసుకొచ్చినప్పుడు, లేకపోతే ఆ ఖర్జూరం మట్టలు తీసుకొచ్చినప్పుడు, లేదా ఏ మట్టలు తీసుకొచ్చినప్పుడు ఏమండి యేసు ప్రభు ఎందుకు తీసుకొస్తున్నారని అడిగించాడు? అక్కడ అడిగించలేదు కదా. అడిగించలేదంటే దానికి అర్థం ఏంటి? చేయొచ్చు, అభ్యంతరం ఏమి లేదు. పడితే తేవచ్చు. ఈ రోజు అనగా మీ అబ్బాయి పట్రా అక్కలేదు, నువ్వు కూడా తీసుకురా, నీ భార్య కూడా తీసుకురా, తప్పేం లేదు, ఏం కాదు. ఈ రోజున ఏంటో తెలుసా? అందరూ చూడాలి, లోకం చూడాలి. ఈరోజు ఏంటి ప్రత్యేకంగా ఏంటి? ఎన్ని బట్టికి వెళ్తున్నారు?
అవాళ్ళు దేవుడి గురించి అడిగారు, ఏంటి ఎత్తవట్లేదు చెప్పాలి. ఈ రోజున మా ప్రభు యేసుక్రీస్తు వారు వాళ్ళ రోజున యెరూషలేములో ఏ విధంగా ఆయన ఊరేగారు కనుక ఆయన ఊరేగిన సందర్భంగా మేము కూడా సంతోషంగా ఆనందంగా దేవుని మందిరానికి వెళుతూ మా యొక్క సంతోషాన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తున్నాం, తెలియజేస్తున్నాం అని చెప్పి తీసుకురావాలి. అప్పుడు చిన్నప్పుడు తీసుకొచ్చిన ఎవరిస్తుంది కదా ఇప్పుడు తీసుకురావాలి. సిగ్గా అబ్బో నేను ఏమన్నా తల్లిని కదా తండ్రి కదా సిగ్గా అమ్మ మేము పెద్దవాళ్ళం కదా పిల్లలు పట్టుకెళ్ళాలి. ఎక్కడ ఏమో చెప్పారు పిల్లలు పట్టుకెళ్ళారని అక్కడ పిల్లలు పట్టుకెళ్ళారని అనుకున్నా, పిల్లలు పట్టుకెళ్ళారన్నా మనమైతే పిల్లలు పట్టుకెళ్ళాలి. మన చిన్నప్పుడు పట్టుకెళ్ళాలి. పెద్ద వద్దులే, పెద్ద వద్దులే, పెద్ద ఎప్పుడు చేద్దాం, చిన్నప్పుడు చేద్దాం, పెద్దప్పుడు అక్కర్లా. చూడండి కొంతమంది ఆలోచనలు ఇలాగే ఉన్నాయి తెలుసా మీకు, కొంతమంది ఉద్దేశాలు ఇలాగే ఉన్నాయి. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలు ఆలోచన తేవాలి, అంటే తెచ్చుకోవాలి. తేవడంలో దాంట్లో నష్టమే లేదు. కనుక నీ ప్రభువుని ఏం చేస్తున్నావు, కనపరుస్తున్నావు, అక్కడ నీ ప్రభువుని స్తుతిస్తున్నావు. నేను చిన్నపిల్లలాగా ఏం చూడరు అక్కడ. అలా చూస్తుంటే అలాగే ఒకవేళ యేసు ప్రభు వద్దంటే ఎక్కడ చెప్పాలి, మీరు ఎంత బట్టలు దిగి తెచ్చారు, లేకపోతే ఖర్చుల బట్టలు దిగి తెచ్చారు, అవి దిగి తెచ్చారు అని ఆయన అడగాలి. ఆయన అడగలేదంటే ఏంటి, మనం చేయాలన్నది ఎక్కడ అలా చేస్తుండే కానీ ఏం చేశాడు కదా కదా. అయితే ఆయన అదే గాడిద మీద వెళ్ళి ఊరేగింపు అయిపోతుంది. అదే గాడిద మీద వెళ్ళి ఒకసారి వినండి, అదే గాడిద మీద ఊరేగింపు అయిపోయిన తర్వాత వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత కొంతమందిని ఏం చేశాడండి, కొరడాలతో ఎరగొట్టేశాడు అంటండి. ఏంటండి అదే ఆ ఊరేగింపు అయిపోయిన తర్వాత దేవాలయానికి వెళ్ళమని గుళ్ళోకి వెళ్ళగానే అక్కడ కొంతమంది పెద్ద పెద్దలు అందరూ బడా సాహిబులు అందరూ అక్కడ ఏం చేశారంటే బడా గొప్ప వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారండి. వాళ్ళందరూ మూతి బదులు అందరూ అక్కడే ఉన్నారండి. వాళ్ళ గాడిద దిగతంతో ఏం పట్టుకున్నాడు తెలుసండి, అలాగా పట్టుకున్నాడండి. పట్టుకుని కొడుతుంటే ఒక్కొక్కరికి తోలు వస్తుంటే ఏమండి, ఎందుకని దేవాలయంలో ఏం చేస్తున్నారు, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. మరి ఎందుకు వచ్చాడు అక్కడ ఆయన ఎందుకు వచ్చాడు తెలుసు, అది చేయకూడదు దగ్గర కొట్టాడు. మరి కొమ్మలు పట్టుకుని చెట్లు పట్టుకుని తిరుగుతుండే అక్కడ ఎందుకు కొట్టలేదేమండి, అది చెయ్యాలి. కానీ మనం చేయలేదండి, చేయవలసింది ఏమో చేయకూడదు పనులేమో మనం ఎంత బాగా చేస్తామంటే అయ్యి బాబోయ్ ఏదో పెద్ద గొప్ప వచ్చినట్టుగా చేస్తామండి. దేవుడు చేయొద్దన్నది చేస్తూ పెద్ద గొప్ప వాళ్ళని ఫీల్ అవుతామండి మనం. దేవుడు చేయమన్నది మాత్రం ఎంత చిన్నతనమో, దేవుడు చేయమన్నది ఎంత చిన్నతనమో, ఆ పని ఎంత చిన్నతనమో, ఆ పరిస్థితి ఎంత చిన్నమో. చిన్నతనం కలిగిందేమో నాకేస్తుంటారు, దేని చేస్తుంటారు, అక్కడ అనగా ఎలా పడితే అక్కడ ఉంటారు అనమాట. అలా ఉంటారు వాళ్ళ పరిస్థితి. నీవు దేవుని బిడ్డవా, దేవుని కుమార్తెవా, దేవుని కుమారుడువా, ఇలా ఖండించకూడదు. ఎలా చెప్పాలండి ఏంటండి, ఎలా చెప్పాలి, గోడ కంటే పుర్రు పెడపడితే తెల్లారిందని బీట్లు ఇస్తుంది కదా, అలాంటి బోధన బాగు చేయాలి. నాకు అలాంటి బోధన నాకు ఇష్టం ఉండదు. నేను తనకు బాగు చేస్తే సిమెంట్ సిమెంటే బాగా వేస్తాను దాని మీద, మనకి ఏముండదు. ఇక నువ్వు మారాలి, నువ్వు నరకంలోకి వెళ్ళకూడదు నీ బాధలో. ఇది చిన్నతనమా, దేవుని పని నీకు చిన్నతనమా, పాపమేమో నీకు చిన్నతనంగా లేదా, ఈ లోకం నీకు చిన్నతనంగా లేదా, ఈ లోకంలో క్రీడలు నీకు చిన్నతనంగా లేవా, ఆ అలవాట్లు నీకు చిన్నతనంగా లేవా. ఎంత దుఃఖం అండి దేవునికి, ఎంత దుఃఖం అండి పరిశుద్ధాత్మకి, ఎంత దుఃఖం అండి దైవజనుడికి. ఎంతమందిని దుఃఖపెడుతున్నావు ఆలోచించి. ఎందుకు అంత దుఃఖం దేవుడికి, ఎందుకు పరిశుద్ధాత్మకు దుఃఖం, ఎందుకు దేవునికి దుఃఖం అంటే దేవుని బిడ్డారా నువ్వు నశించిపోకూడదని, నువ్వు పాడైపోకూడదని. దేవునికి స్తోత్రం చెప్తారు అందరూ. ముగిస్తున్నాను దేవుని పిల్లలు, నేను ముగింపులకు వచ్చేసి నా దగ్గరికి చూడకి రండి. అవును దైవజనుడు, అతనికి ఎంత తిరుగుతే ఎట్లున్నా, అతను ఎంత పరిశుద్ధుడైనా, ఎంత నీతిమంతుడైనా, తన మాట పరిస్థితి పద్ధతి మనగా ఆయన అతని ప్రవర్తన ఎంత మంచిగా ఉన్నా మీ అంటే అలాగా కొంతమంది ప్రవర్తన బాగోకపోయినా తగ్గించుకుని ఎంచుకుంటున్నాడు తెలుసు. అంటే దేవుని బిడ్డ మీ ద్వారా మెప్పు కలుగుతుందని కాదు, ప్రభు వల్ల నాకు మెప్పు కలుగుతుంది. దేవునికి స్తోత్రం.
ఉంచి పాపం చేసేవాడు నీవే, తప్పు చేసేవాడు నీవే, అవినీతి చేసేవాడు నీవే, అన్యాయంగా బతికేవాడు నీవే, దేవునికి దూరంగా ఉన్నవాడు నీవే, ప్రార్థన లేనివాడు నీవే, వాక్యం లేనివాడు మీరే, అనగా దేవునికి విరోధమైన భావాలు కలిగిన వారు మీరే. కానీ అంతకంటే అనగా దేవుని కొరకు బ్రతికేటట్టు మమ్మల్ని చూసి మమ్మల్ని ఎలా చూస్తారు? సేవకులు ఎలా చూస్తారు? దేవుని బిడ్డరా, ఈ ఏదో పెద్ద అనగా దేవుని కంటే లేకపోతే సేవకుల కంటే ఉన్నతమైన బతుకుతున్నట్లుగా అనగా ఎలాగ మాట్లాడతారు, ఎలా చూస్తారంటే మీరు లెక్కలేదు తనగా ఉంటారు. ఉన్నది అయినా మేము మాత్రం ఇలాగే ఉంటాం, అలాగే ప్రేమిస్తాం. మీరు ఉండే ముందు మేము ఇంకా తగ్గించుకుంటానే ఉంటాం. అలాగే మేము అనగా మా పరిస్థితులను ప్రభు పాదాల దగ్గర పెడతాం. ఎందుకో తెలుసా? దేవుడి నుంచి మాకు వస్తుందండి ఒక ఆశీర్వాదం. అది ఈ లోకంలో కావచ్చు, పరలోకంలో కావచ్చు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకే ఆ పరిస్థితులు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ రోజు ఈ బాధ అంటే దేవుని బిడ్డరా? ఎందుకు ఈ బాధ అండి? 21:6 చదవండి. ఎందుకు ఈ బాధ? మీరు చెప్తారేమనుకున్నాను, మరి చూపించుకోవాల్సి వస్తుంది. అందుకే శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఏంటండి? యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారంగా చేసి. ఎందుకు ఈ బాధ అంటే ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా మమ్మల్ని బోధించమన్నాడు కనుక మేము అందుకే ఈ బాధ. కనుక దేవుని పిల్లలరా మీరు ఆలోచించాలి. ఈ బాధకు మీరేం చేయాలి? ఈ వాక్యానికి మీరు ఏం చేయాలి? మార్చబడాలి. మనుషులు చూసి మార్చబడ్డం కాదు, దేవుని చూసి మార్చబడ్డం కాదు. యేసు బాధను చూసి, యేసు వాక్యమును చూసి, యేసు యొక్క త్యాగాన్ని చూసి మీరు మార్చబడాలి ప్రభు కొరకై. అందుకే ప్రభు పేట వచ్చేవాడు నువ్వు ప్రభు పేట రా, ఎవడో పేట అక్కడ కూర్చోకు, ఆడు నీకు ఏం చేయడు. ఎవడో పేట తిరక్కో, నీకు ఆడేం చేయడు. మీకు అర్థమైంది? ఎవరెవరి పేరుతో తిరగడం, ఎవరి పేరుతో ఆయన కూర్చోవడం, ఎవరి పేరుతో ఏది చేయడం, ఎవరి పేరుతో అదే చేయడం, ప్రభు యొక్క ప్రార్థనలు విశ్వాసాన్ని దేవుని సన్నిధిని వదిలిపెట్టేసి ఎక్కడో తిరగడం కాదు. ప్రభు పేట వచ్చేవాడు మాత్రమే ఒక రోజున ప్రభు ఆ వ్యక్తిని గుర్తింపులోకి తీసుకొస్తాడు, మంచి జీవితాలు వాడికి ఇస్తాడు. కనుక రండి, కనుక ప్రభు యొక్క కృపను పొందండి. దేవుడి మాటలు మరి ఇప్పుడు వచ్చిన మీ అందరి జీవితాలు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచి మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్.